శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నవరాత్రులలో మీ మెడలో ధారణ చేయండి. ఈ చెట్టు యొక్క వేరుని మీకు భాగ్యం కలుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉన్నతి అన్నది మీ వెనకాలే ఉంటుంది. హిందూ సంస్కృతిలో అనేక రకాలైన పౌరాణిక మాన్యతలకు మహత్యాన్ని ఇచ్చారు. చాలా మొక్కలు, వృక్షాలు చాలా శక్తివంతమైనవిగా చెప్పారు. చాలా రకాల వృక్షాలు, మొక్కలు మన జీవితంలో జరిగే ఎన్నో కష్టాలను దూరం చేస్తాయి. మొక్కలు, వృక్షాలకి జనాలు పూజలు మాత్రమే చెయ్యరు, ఔషధి రూపంలో కూడా వాటిని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇవి అనేక రకాలైన అనారోగ్యాలను దూరం చేస్తాయి. వేద పురాణాలలో కూడా అనేక రకాలైన మొక్కలు, వృక్షాల గురించి చెప్పబడింది. ఎలా అంటే తులసి మొక్క, రావి మొక్క ఆధ్యాత్మిక దృష్టిలో చాలా మహత్యాన్ని కలిగి ఉన్నాయి. అసలు అందరూ కూడా రావి చెట్టుకు పూజ ఎందుకు చేస్తారు? మనం రావి చెట్టుకు పూజ ఎందుకు చెయ్యాలి? వట సావిత్రి వ్రతంలో మహిళలు అందరూ కూడా రావి చెట్టుకు ఎందుకు పూజ చేస్తారు? ఎందుకు అంటే మొక్కలు, వృక్షాలలో కొన్ని అలౌకిక శక్తులు అనేవి ఉంటాయి. ఈరోజు మనం ఈ వీడియోలో నవరాత్రుల సమయంలో తావీదులో బంధించి ధరించవలసిన ఈ చెట్టు వేరు గురించి తెలుసుకుందాము. మీ అదృష్టం యొక్క తలుపులు అనేవి తెరుచుకుంటాయి. ఈ నవరాత్రులలో దుర్గా అమ్మవారి కృపను పొందడం కోసము, అమ్మవారి యొక్క ఆశీర్వాదాలను పొందడం కోసము ఈ దేవి నవరాత్రులలో ఏం చెయ్యాలి? మనము అమ్మవారి యొక్క కృపను పొందడం కోసము ఈ సమయం అయితే చాలా మంచి సమయంగా చెప్పబడింది. ఎవరైతే వ్యక్తులు వృద్ధి పొందాలి, సిద్ధి కలగాలి, శుభాలు కలగాలి, లాభాలు కలగాలి అని అనుకునేవారు, ధన ధాన్యాలతో సమృద్ధిని పొందాలి అని అనుకునేవారు, ఆరోగ్యం పొందాలి అని అనుకునేవారు, మీరు కోరుకుంటున్నారా? మీ జీవితం నుండి దౌర్భాగ్యం అంతా కూడా దూరంగా వెళ్ళిపోవాలి అని, కీర్తి ప్రతిష్టలు కలగాలి అని, శాంతిమయమైన జీవితం కావాలి అని, మీకు గౌరవ మర్యాదలు లభించాలి అని కోరుకుంటూ ఉన్నట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఈరోజు మనము ఈ వీడియోలో నవరాత్రులలో ధారణ చేయవలసిన 5 మొక్కల యొక్క వేర్ల గురించి తెలుసుకుందాము. ఈ 5లో నుండి ఏదో ఒక వేరుని మీరు ధారణ చేయండి. వాటిని ధరించడం వలన మీకు ఏం లాభాలు కలుగుతాయి అన్న విషయాన్ని కూడా మనము ఈ వీడియోలోనే తెలుసుకుందాము. ఆ లాభాలు అన్నీ కూడా మీకు తప్పకుండా కలుగుతాయి. మొక్కలు, వృక్షాలలో చాలా చమత్కారవంతమైన శక్తులు ఉంటాయి. ఈ వేర్లను ఉపయోగించి మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా ఆ సమస్యలు అన్నింటినీ కూడా మీరు చాలా సులభంగా తొలగించుకోవచ్చు. మనము మొక్కలను, వృక్షాలను ధార్మిక దృష్టితోనూ ఆధ్యాత్మిక దృష్టితో కూడా చూడాలి. మీరు ఈ నవరాత్రులలో ఈ మొక్కలు, వృక్షాల యొక్క వేరుని తెచ్చుకోండి. మీరు ఒకవేళ నవరాత్రులలో ఏ రోజు ఈ వీడియోని చూసినా కూడా, మీరు ఒకవేళ 5వ రోజు చూసినా, 6వ రోజు చూసినా, ఎప్పుడు చూసినా కూడా ఈ వేరును తెచ్చుకోండి. మీరు పూజ చేసుకుని మెడలో ధారణ చెయ్యండి. మీరు నవరాత్రులలో 9 రోజులు కూడా ఈ వేరును పూజించడం చాలా మంచిది. ఇలా పూజించి మీరు ధారణ చేసినట్లయితే మీకు ఉత్తమమైన ఫలితాలు అనేవి మీకు లభిస్తాయి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు లభిస్తాయి. మీరు ఖరీదైన రత్నాలను ధరించే కన్నా కూడా ఈ మొక్కలు, వృక్షాల నుండి వచ్చే వేర్లను ధారణ చేసినట్లయితే మీకు మంచి పరిణామాలు అనేవి లభిస్తాయి. రత్నాలలో కూడా నకిలీ రత్నాలు అనేవి వస్తూ ఉంటాయి. అవి చాలా వరకు మనం తెలుసుకోలేము. మిమ్మల్ని జనాలు మోసం చేయవచ్చు. కానీ మొక్కలు, వృక్షాల వేర్ల విషయంలో ఎవ్వరూ కూడా మిమ్మల్ని మోసం చెయ్యలేరు. ఎందుకంటే వేర్లను మీరే మీ చేతులతో తెచ్చుకుంటారు. కాబట్టి ఈరోజు మనము నవరాత్రులలో తెచ్చుకోవలసిన వేర్ల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము. మీరు వాటిని తెచ్చుకుని ధారణ చెయ్యవచ్చు. మీరు ఈ వేర్లను తెచ్చిన తర్వాత మొదటిసారిగా ఏం చెయ్యాలి అంటే ఆ వేరును మీరు అమ్మవారిలాగా భావించి 9 రోజుల పాటు మీరు పూజ చేసుకోవాలి.
ఏ విధంగా అయితే అమ్మవారికి 9 రోజులు మీరు పూజ చేస్తారో అదే విధంగా ఈ వేరుకు కూడా మీరు పూజ చెయ్యాలి. విజయదశమి రోజున వెండి తావీదులో బంధించి మీరు ఈ వేరును ధారణ చెయ్యాలి. వెండి తావీదు కొనలేని వారు రాగి తావీదులోనైనా కూడా మీరు ఈ వేరుని ధారణ చేయవచ్చు. ముందుగా మనము మల్లి చెట్టు యొక్క వేరును తెచ్చుకోవాలి. మల్లి చెట్టు వేరు ఉపయోగాలు ఏమిటి అంటే, మల్లి చెట్టు వేర్లలో దైవిక శక్తులు ఉంటాయి. మల్లె పూల నూనె హనుమంతుడికి సమర్పించబడినది. ఇందులో హనుమంతుడి యొక్క దైవిక శక్తులు అనేవి ఉంటాయి. ఎవరైతే లక్ష్మీ అమ్మవారి కృపను పొందాలి అని అనుకుంటూ ఉన్నారో, ఎవరైతే మంత్రసిద్ధిని చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో, ఎవరైతే ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటున్నారో వారు మల్లె చెట్టు వేరుని తెచ్చుకోండి. ఈ మల్లె చెట్టు వేరుని నవరాత్రుల కన్నా ముందే మీరు తెచ్చుకోండి, లేదంటే నవరాత్రులు ప్రారంభమైన రోజు మీరు ఈ వేరుని తెచ్చుకోండి. 9 రోజుల పాటు ఈ వేరుని పూజించండి. పూజ చేసిన తర్వాత మీరు వెండి తావీదులో బంధించాలి. దసరా రోజున మీరు వెండి తావీదులో బంధించుకొని మీరు దీనిని ధారణ చెయ్యాలి. ఆ వేరులో దైవ శక్తులు అనేవి నింపబడి ఉంటాయి. అలౌకిక శక్తులు ఉంటాయి. హనుమంతుడి యొక్క కృప అనేది ఉంటుంది. మీరు ఏ వేరును తెచ్చుకున్నా కూడా ఆ చెట్టుకి కొద్దిగా నీటిని పోసి మీరు ఏ కోరిక కోసమైతే ఆ వేరును తీసుకుని వెళుతూ ఉన్నారో ఆ కోరిక తీరాలి అని ఆ చెట్టు దగ్గర మీరు నమస్కరించుకుని ఆ తర్వాత ఆ చెట్టు వేరుని గంగా జలంతో గాని లేదంటే శుద్ధమైన జలంతో కానీ శుభ్రంగా వేరును కడుక్కుని ఆ తర్వాత ఆ వేరును మీరు మీ పూజా మందిరంలో ఉంచుకుని అమ్మవారిలాగే భావించి 9 రోజుల పాటు కూడా మీరు పూజని చేసుకోవాలి. రెండవ వేరు ఏమిటి అంటే ఉత్తరేణి వేరు. దీనిని అపామార్గ అని కూడా అంటారు. దీనిని అపామార్గ అని ఎందుకు అంటున్నారంటే, వీటి యొక్క విత్తనాలను మనం గమనించినట్లయితే అవి రివర్స్ లో ఉంటాయి. అవి డైరెక్ట్ గా ఉండవు. అందువల్లనే వీటిని అపామార్గ అని అంటారు. అపామార్గని సాధువులు మహాత్ములు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అపామార్గ విత్తనాలతో పాయసాన్ని తయారు చేసుకుని తాగినట్లయితే 30 రోజుల పాటు వారికి మోషన్ కానీ యూరిన్ కానీ వెళ్లకుండా ఉంటాయి. సాధు మహాత్ములు ఎవరైతే ఉన్నారో ఈ అపామార్గ యొక్క పాయసాన్ని తాగి వారు చాలా కాలం వరకు తపస్సు చేసుకుంటూ ఉంటారు. వీటిని తాగిన తర్వాత ఆకలి దప్పిక ఉండదు. శౌచాలయానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఎప్పుడు ధరించాలి, ఎలా ధరించాలి అంటే నవరాత్రులలో దశమి తిథి రోజున దీనిని ధారణ చెయ్యాలి. దీనిని ధారణ చేసిన తర్వాత ఇది శత్రు నాశనాన్ని చేస్తుంది. ఎవరైతే వశీకరణాన్ని పొందాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని చూడగానే అందరూ ఆకర్షితులు అవ్వాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారు అందరూ కూడా అపామార్గను మెడలో ధారణ చెయ్యండి. ఈ వేరును ధారణ చేసిన తర్వాత ఆధ్యాత్మిక ఉన్నతి అనేది కలుగుతుంది. మూసుకుపోయిన అదృష్టం తాళాలు అనేవి కూడా తెరుచుకుంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు మీకు ఆకర్షితులవుతారు. ఈ వేరుని తప్పకుండా ధారణ చేయండి. ఇది ధారణ చేసిన తర్వాత నవగ్రహాలలో ఏ గ్రహం అయితే మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తుందో అది ప్రతికూల ఫలితాలను ఇవ్వడం మానేస్తుంది. తర్వాత వేరు మర్రి చెట్టు వేరు. ఇది మూసుకుపోయిన అదృష్టం తలుపులను తెరుస్తుంది. మర్రి చెట్టు వేరు ఆధ్యాత్మిక దృష్టితో చూసినట్లయితే చాలా పవిత్రమైనది. హిందూ ధర్మంలో మర్రి చెట్టుని దేవవృక్షంగా చెప్పారు. దేవవృక్షము అని ఎందుకు అంటారు అంటే వట సావిత్రి వ్రతంలో కూడా మర్రి చెట్టుకు పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దీనిని దేవవృక్షంగా చెప్పారు. ఇందులో సమస్త దేవీ దేవతల యొక్క శక్తులు కూడా ఉన్నాయి. దేవీ దేవతలు ఈ వృక్షంలో నివాసం ఉన్నారు. ఈ మర్రి చెట్టులో పితృదేవతలు నివాసం ఉంటారు. ఈ మర్రి చెట్టు పరమేశ్వరుని స్వరూపంగా చెప్పాలి. మూసుకుపోయిన అదృష్టం యొక్క తలుపులు తెరుచుకోవాలి అని కోరుకునేవారు, ఆధ్యాత్మిక ఉన్నతి కలగాలి అని కోరుకునేవారు నవరాత్రులు 9 రోజులు పూజ చేసిన తర్వాత దశమి తిథి రోజున మీరు ఈ మర్రి చెట్టు వేరును ధరించడం వలన మీకు 20 నుండి 25 రకాల లాభాలు అనేవి కలుగుతాయి. తర్వాత వేరు తెల్ల జిల్లేడు చెట్టు వేరు. మీరు తెల్ల జిల్లేడు చెట్టు వేరుని
గణేశుని స్వరూపంగా చెప్పారు. 11 సంవత్సరాల కన్నా ఎక్కువ గడిచిన తెల్ల జిల్లేడు చెట్టు వేరు గణేశుని యొక్క ఆకృతిని ధరిస్తుంది. మీరు చాలా ఆలయాలలో చూసే ఉంటారు తెల్ల జిల్లేడు గణపతి. తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో చేసిన గణపతి చాలా విశేషమైన గణపతిగా చెప్పబడింది. గణేశుడు వృద్ధి, సిద్ధి, శుభాలకి, లాభాలకి ప్రతీకగా చెప్పారు. మీరు వృద్ధి, సిద్ధి, శుభము, లాభము, ధనము, వైభవము పొందాలి అని అనుకున్నవారు ఈ తెల్ల జిల్లేడు చెట్టు వేరును మీరు నవరాత్రులలో తెచ్చుకోండి. మీరు ఈ వేరుని 9 రోజుల పాటు పూజించండి. ఆ తర్వాత విజయదశమి రోజున దీనిని మీరు ధారణ చేయండి. ఈ తెల్ల జిల్లేడు చెట్టు వేరుని స్వయంగా గణేశుని స్వరూపంగా చెప్పారు. తెల్ల జిల్లేడు చెట్టు వేరు ధరించిన తర్వాత నవగ్రహ పీడలు తొలగిపోతాయి. బుధగ్రహము మీ జాతక చక్రంలో మీకు చెడు ఫలితాలను ఇస్తూ ఉన్నట్లయితే ఈ వేరును ధరించడం వలన చెడు ఫలితాలను ఇవ్వడం ఆగిపోతుంది. ఆ తర్వాత వేరు శంఖ పుష్పాల చెట్టు వేరు. దీనిని అపరాజిత చెట్టు వేరు అని కూడా అంటారు. ఈ పువ్వులంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టము. మీరు లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అని కోరుకుంటూ ఉన్నట్లయితే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా లక్ష్మీ అమ్మవారు ఇంట్లో అడుగు పెట్టకపోతూ ఉన్నట్లయితే, మీ ఆర్థిక పరిస్థితులు అస్సలు బాగోలేనప్పుడు మీరు ఈ అపరాజిత చెట్టు యొక్క వేరును ధారణ చేయండి. దీనిని వెండి తావీదులో బంధించి మీరు ధారణ చేసినట్లయితే లక్ష్మీ అమ్మవారి కృప అన్నది మీకు కలుగుతుంది. మూసుకుపోయిన అదృష్టం తాళాలు తెరుచుకుంటాయి. ఉద్యోగం కావాలి అనుకున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. ఎందుకంటే మూసుకుపోయిన అదృష్టం యొక్క తలుపులు తెరిచే పనిని ఈ వేరు చేస్తుంది. మీకు ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తుంది. నమ్మకంతో చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు అనేవి తప్పకుండా వస్తాయి. నమ్మకం లేకపోయినట్లయితే మీకు ఎటువంటి ఫలితాలు కూడా రావు. మీకు భాగ్యోదయం కలగడానికి, మీ అదృష్టం యొక్క తలుపులు తెరుచుకోవడానికి, మీకు ఆధ్యాత్మిక ఉన్నతి కలగడానికి ఈ వేరును మీరు తప్పకుండా ధారణ చెయ్యండి. మీరు ఏ వేరును తెచ్చుకున్నా కూడా ముందుగా ఏ చెట్టు నుండైతే తెచ్చుకుంటున్నారో ఆ చెట్టుకి ఒక చెంబు నీటిని పోయండి. మీరు ఏ కోరిక కోసం ఆ వేరుని తెచ్చుకుంటున్నారో ఆ పని పూర్తి అవ్వాలి అని ఆ చెట్టు దగ్గర నమస్కరించుకోండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత గంగాజలంతో కానీ, గంగాజలం లేని వారు శుద్ధమైన జలంతో కానీ ఆ వేర్లను శుభ్రం చేసుకున్న తర్వాత మీ పూజా మందిరంలో ఉంచుకుని 9 రోజుల పాటు మీరు పూజ చేసుకున్న తర్వాత విజయదశమి రోజున మీరు ఈ వేరును ధారణ చెయ్యాలి. ఒకవేళ మీరు నవరాత్రులలో ఒక 2-3 రోజులు గడిచిపోయిన తర్వాత వీడియోని చూసినట్లయితే ఆ రోజే మీరు ఈ వేరును తెచ్చుకుని 9 రోజుల పాటు మీరు పూజ చేసుకున్న తర్వాత మీరు విజయదశమి రోజున మీరు వేరుని ధారణ చెయ్యండి. కుదిరిన వారు వెండి తావీదులోనే ఈ వేరును ఉంచి ధరించే ప్రయత్నాన్ని చెయ్యండి. లేదా రాగి తావీదులో కూడా మీరు ఈ వేరును ధరించవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి.